పేమెంట్ నేనేం చేయను. నీ దిక్కుందంతా నీ దిక్కున్నోడితో చెప్పుకో. పెట్టు. ఏంది నువ్వు పెట్టు ఫోను. నేను పెట్టు, నువ్వు పెట్టు. నీ ఓపు కదా, నువ్వు పెట్టు. నువ్వు పీక్కోయా, ఏం పీక్కుంటావు? నీకు పీక్కో. పేమెంట్ చేయను. దానికి మాట్లాడుతున్నావు. ఏం పీక్కుంటావు? పీక్కో నువ్వు. కరెక్ట్ గా పేమెంట్ చేసి ఉంటావు. కరెక్ట్ గా నేను ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తున్నా. నా ప్రొఫైల్ హిస్టరీ చూసుకో నువ్వు. నేను చాలా కార్డు ఈ మధ్య ఫైనాన్షియల్ ఇష్యూని చేయలే. నీ యూనిక్ కార్డ్ మీరు ఎక్కడున్నా చెప్తే నేను నోటీస్ చేయిస్తా. సార్ నాకు వాట్సాప్ పంపండి, నేను నోటీస్ చూస్తాను, చెక్ చేస్తా. వాట్సాప్ పంపించేది కాదు ఇది. పోస్ట్ మ్యాన్ ఇవ్వండి సార్. మీరేం కోర్టు సంబంధం మీరేం పట్టుకొస్తారు? పోస్ట్ మ్యాన్ పట్టుకొస్తారు. అవును సార్, పోస్ట్ మ్యాన్ కి మీరు ఇక్కడ ఉన్నది అడ్రస్ పోస్ట్ లో. మ్యాన్ కి ఇస్తే నేను చూసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ డ్రైవ్ ఛానల్ కి. వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను. సో చాలా బాగున్నాయి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో సార్, యూనికార్డ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడి నుంచి? యూనికార్డ్ నుంచి. చెప్పండి మేడం. సంతోష్ కుమార్ ఏం కావాలా సార్? తెలిసిన వాళ్ళ? ఎవరు? కుప్పనగిరి సంతోష్ కుమార్. నేనే చెప్పండి. డ్యూ పెండింగ్ లో ఉంది సార్ యూనికార్డ్ది. ఎన్ని మంత్స్ నుంచి ఉంది మేడం పెండింగ్? ఏం సార్? ఎన్ని మంత్స్ నుంచి ఉంది పెండింగ్? ఈ మంత్ ది పెండింగ్ ఉంది అన్నట్టు. ఈ మంత్స్ పెండింగ్ ఉంటే కస్టమర్ కి, నా ఫ్రెండ్స్ కి కస్టమర్ కాల్కి కాల్ చేసేస్తారా మీరు? హెరాస్మెంట్ చేస్తారా కాల్స్ చేసి? ఎన్ని రోజులు సార్ అయింది మీది డ్యూ పెండింగ్? ఎన్ని రోజులు మీరు చెప్పండి. డ్యూ డేట్ ఎప్పుడు? 20th డ్యూ డేట్. 10 days కాకపోతే నువ్వు చేసేస్తా ఫోన్. 10 days కాదు ఇది సైకిల్ ఇది, సరేనా? మీరు తీసుకునే లోన్ కాదు, క్రెడిట్ లిమిట్. క్రెడిట్ లిమిట్ అయితే ఫోన్ చేసేస్తావా? అలాగే పేమెంట్ చేసుకోవాలి. ఆప్షన్ చెప్పనా? నీ దిక్కున్నోడితో చెప్పుకో. ఈ మంత్ నుంచి పేమెంట్ చేయను. యూనికార్డ్ రాజు చెప్పింది నేను. యూనికార్డ్ రాజు నేను ఎవ్రీ మంత్ ఆయన నేను పే చేస్తున్నా, రిసిప్ట్ పెడతాను, అన్ని పెడతానా. ఈ మంత్ నుంచి యూనికార్డ్ నేను పేమెంట్ చేయను. నీ దిక్కున్నోడితో చెప్పుకోరా, చూసుకుందాం రా. ఓకేనా? ఏం చూసుకుంటాం చూసుకో ఏం చూసుకుంటా చూసుకో. అర్థమైంది? నేను చేయను, నేను పేమెంట్ చేయను. ఓపిక కాదు నాకు ఓపిక ఉంది. ఏముంది, నువ్వు వస్తే చూపిస్తాను, నేను చూపిస్తాను. నీ చేతిలో డబ్బులు లేవు, దానికి మాట్లాడుతున్నావు. దానికే మాట్లాడుతున్నాను. డబ్బులు లేకపోతే పే చేయను. నేను పే చేయను. నేను నీకు మాట్లాడే రైట్ లేదు. నాకు ఓపిక లేదు. నాకు ఓపిక ఉందా లేదు? దగ్గరికి వస్తే నీకు చూపిస్తాను. నా ఓపిక నీకు చూపిస్తారా? నా ఓపిక నీకు చూపిస్తా. దగ్గరికి ఇక్కడ కదా, నా ఓపిక నీకు చూపిస్తా. చూపిస్తాను ఇక్కడ రా. చూస్తేనే తెలిసిపోతుంది కదా. నువ్వు చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇస్తే అవసరం లే. నువ్వు దగ్గరికి వస్తే ఫిజికల్ గా ఎంత ఓపుకుంటే చూపిస్తాను. ఎందుకు లేట్ చేస్తున్నావు నువ్వు? దగ్గరగా ఉంటే ఫిజికల్ గా వస్తే నీకు చూపిస్తారా? ఫిజికల్ గా రా, నీకు చూపిస్తాను. కూర్చొని చూపించుకో. ఎందుకు నువ్వు అడిగు కదా, ఓపుకుందా లేదు నువ్వు అడిగావు కదా, నీకు చూపిస్తాను. ఫిజికల్ గా చూపిస్తాను రా. మరి నా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నా ఇంట్లో వాళ్ళకి నా కెపాసిటీ తెలుసు. నీకే తెలియదు రా. నా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నా ఇంట్లో వాళ్ళకి తెలుసు మేడం. మీరు వస్తే నీకు చూపిస్తా. దానికి తెలుసు. నీకు తెలియదు. ఓపిక లేదని నువ్వు కదంది. ఓపిక లేదు నువ్వు కదంది. రా, నీకు చూపిస్తాను ఓపిక. నా అంత ఓపిక ఉంది, నీకు చూపిస్తా రా. నీకు చూపిస్తాను రా. నీకు చూపిస్తాను రావే. చూపిస్తాను రావే. ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? చూపిస్తున్నావేంది? ఏం చూపిస్తావు? ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది? పేమెంట్ నేనేం చేయను. నీ దిక్కుందంతా నీ దిక్కున్నోడితో చెప్పుకో. పెట్టు. ఏంది నువ్వు పెట్టు ఫోను. నేను పెట్టు, నువ్వు పెట్టు. నీ ఓపు కదా, నువ్వు పెట్టు. నువ్వు పీక్కోయా, ఏం పీక్కుంటావు? నీకు పీక్కో. పేమెంట్ చేయను. దానికి మాట్లాడుతున్నావు. ఏం పీక్కుంటావు? పీక్కో నువ్వు. కరెక్ట్ గా పేమెంట్ చేసి ఉంటావు. కరెక్ట్ గా నేను ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తున్నా. నా ప్రొఫైల్ హిస్టరీ చూసుకో నువ్వు. నేను చాలా కార్డు ఈ మధ్య ఫైనాన్షియల్ ఇష్యూని చేయలే. నీ యూనిక్ కార్డ్. హలో చెప్పండి. చెప్పండి. ఎవరు? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. పూనావాల నుంచి మాట్లాడుతున్నాను. ఏమైంది సార్, మంది ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి. చెప్పండి సార్. ఈఎంఐ అనేది మంది పెండింగ్ ఉన్నాయి, ఎందువల్ల అని అడుగుతున్నా. ఏం పేరు? నా పేరు రాజేష్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ మంత్ అయితే సెటిల్మెంట్ చేస్తా. ఈ మంత్ కాదు. ఈ మంత్ కాదా? కాదు సార్. ఇప్పుడు ఇచ్చిన అడ్రస్ లోనే ఉన్నారా? మారారా సార్? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ లో ఎక్కడ? గచ్చిబౌలి. ఇక్కడికి ఎప్పుడు వస్తారు సార్? నెక్స్ట్ మంత్. ఇక్కడ మీ మదర్ ఫాదర్ గానీ ఎవరు లేరా? ఎవరు లేదు సార్. ఉన్న వాళ్ళకి సంబంధం ఇట్లేదు. మీరు సెటిల్మెంట్ తీసుకుంటారా నెక్స్ట్ మంత్? అవును సార్. ఈ మంత్ ఒక ఈఎంఐ అయినా కట్టచ్చు కదా సార్? ఈఎంఐ కట్టే పొజిషన్ లేదు సార్. 30 lakhs డిఫాల్ట్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఎస్బీఐది, ఓకే, ఆర్బీఐది. సెటిల్మెంట్ మాట్లాడారా? చెప్పాలి. అమౌంట్ కొట్టది మాట్లాడాను. సెటిల్మెంట్ మీరు చెప్పిన పర్సెంటేజ్ కాదని చెప్పాను ఆల్రెడీ. ఎంత? వాళ్ళు ఎక్కువ చెప్తారు. 83 ఉన్నది. 83 అది. వాళ్ళు ఎంత 30% చెప్తారు. 25% చెప్పారు. అంటే ఎంత కడతారు? 25. ఎంత అవుట్ స్టాండింగ్? అది అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నది? 82 ఉంది సార్. 82 ఉంది. 82 82 into 0.25. నేను 20 కడతా, 21 కడతా అని చెప్పాను. 21.
21,000 ఎవరు సార్ ఇచ్చేది మీకు? మీకు పూనావాలా ఇచ్చిన లెటర్ పంపిస్తాను చెప్పాను 23%కి. 23%కా? 23, 10, 20, 30 అంత రాదు సార్ ఇక్కడ. ఓకే. లీస్ట్ అప్రూవల్ మనం ఎంతో అంతవరకే ఎంత చెప్పగలుగుతాం. అంటారు మీరు? లీస్ట్ అప్రూవల్ మీకు 80, మీరు 82 ఉంది. ఓకే. మీకు 32, 33 దాకా వస్తుంది అంతే లీస్ట్. 32, 33 దాకా వస్తుంది సార్. 33? దానికి మించి ₹1 కానీ తగ్గదు. అంత కష్టం సార్? అంత కష్టమా? ఎగ్జాక్ట్లీ. ఇది నెక్స్ట్ మంత్ ఎప్పుడు వస్తారు ఇక్కడికి? నెక్స్ట్ మంత్. మీరు ఎక్కడ ఏజెన్సీ చెప్పండి, మీరు అక్కడికి వచ్చి మాట్లాడతా. ఆ? మీది ఏజెన్సీ చెప్పండి. నాది ఏజెన్సీ కాదు, నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ని. అవును సార్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పూనావాలా లేకపోతే బిఎఫా? పూనావాలా. పూనావాలా ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు? అవును. వచ్చా కలుస్తా. ఎక్కడ ఉన్నది? నేనే మిమ్మల్ని కలుస్తాను సార్, వచ్చి నాకు ఫోన్ మీరు ఎక్కడ చేయండి. చెప్పండి సార్, ఎక్కడ ఉంటున్నారో చెప్పండి, వచ్చి కలుస్తా ఆఫీస్ లో. నాది ఆఫీస్ అని ఉంటుంది, నేను తిరుగుతూ ఉంటా. తిరిగినా గూటికి ఏరుతారు కదా నైట్ అయితే? ఏంటండి? ఈవినింగ్ ఒక చోటుకి వెళ్తారు కదా ఆఫీస్ కి రిపోర్ట్ ఇవ్వడానికి. అవును సార్. ఎక్కడ రిపోర్ట్ ఇస్తారు ఎప్పుడు నాకు వచ్చి మాట్లాడతాను. బెంచ్ సర్కిల్ కి రండి. సరే వస్తా, నెక్స్ట్ మంత్ వచ్చి మాట్లాడతాను. నెక్స్ట్ మంత్ నేను నోటీస్ ఇస్తాను, నోటీస్ కోర్టులోనే కట్టుకోండి సార్, నోటీస్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. ఎక్కడ? కాల్కత్తా సంబంధ్ సార్. నేను నోటీస్ తెచ్చి ఇచ్చేస్తాను. ఓకే. వాళ్ళు కోర్టు టైం ఇచ్చినా కానీ మొత్తం అడుగుతుంది, కట్టుకోండి. మీరు అడ్వకేట్ పెట్టుకొని మాట్లాడుకొని కట్టుకోండి. షూర్ అట్లా. మీరు ఇచ్చిన అడిగిన వ్యవహారికి నాకు రాదు. మీరు ఎక్కడున్నారు చెప్తే నేను నోటీస్ తెచ్చిస్తా. సార్ నాకు వాట్సాప్ పంపండి, నేను నోటీస్ చూస్తాను, చెక్ చేస్తా. వాట్సాప్ పంపించేది కాదు ఇది. పోస్ట్ మ్యాన్ ఇవ్వండి సార్. మీరేం కోర్టు సంబంధం మీరేం పట్టుకొస్తారు? పోస్ట్ మ్యాన్ పట్టుకొస్తారు. అవును సార్, పోస్ట్ మ్యాన్ కి ఇస్తే మీరు ఇక్కడ ఉన్నది అడ్రస్ పోస్ట్ లో. మ్యాన్ ఇస్తే నేను చూసుకుంటా, నా పర్సన్ చూసుకుంటారు అక్కడ చెప్తా. అడ్రస్ మీ అడ్రస్ లో మీరు ఉన్నారు కదా. మీరు అడ్రస్ పంపండి సార్, నేను చూసుకుంటా కదా. అడ్రస్ పంపితే మీరు చూసుకుంటారా? పోస్ట్ మ్యాన్ కి సంబంధం పంపండి, నేను క్యాచ్ చేసుకుంటాది. ఓకే, క్యాచ్ చేసుకుని అడ్వకేట్ ద్వారా ప్రజెంట్ చేపిస్తా అక్కడ. సరే సార్. ఓకేనా? సరే. రైట్. హలో చెప్పండి సార్, పేమెంట్ గురించి కాల్ చేస్తాను, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ది సార్. చెప్పాను కదా సార్, ఎన్నిసార్లు కాల్ చేస్తారు మీరు నాకు? కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు, జాబ్ లాస్ లో ఉన్నా. ఏం సిచ్యువేషన్ బాగాలేదు సార్? 7 నెలల నుంచి మీకు రిమైండర్ల మీద రిమైండర్లు వస్తూనే ఉన్నాయి కదా, మీకు తెలియదు? రిమైండర్లు వస్తే ఏం లేదు సార్, జాబ్ రావాలి కదా. జాబ్ రావాలంటే అది మాకు సంబంధం లేదు సార్. మరి ఎవరికి సంబంధం? జాబ్ రావాలని అంటే అమౌంట్ అరేంజ్ చేసుకొని కట్టుకోవాలి ఆల్టర్నేట్ గా. అవును సార్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాదు కదా, నేను జాబ్ పోదని చెప్పాను. ఎట్లా మేనేజ్ చేస్తా అని తీసుకున్నారు సార్ మీరు? ఎట్లా జాబ్ మీరు ఎట్లా మేనేజ్ చేస్తా ఇచ్చారు నాకు? జాబ్ ఉంటే కడతాడు కాబట్టి సార్. ఇవి ఈ మాటలు మాట్లాడకండి సార్. వీటిని ఏమంటే యూజ్లెస్ అంటారు. యూజ్లెస్ అంటే మీరు లాజిక్ లెస్, బేస్లెస్ గా మాట్లాడుతున్నారు కదా. అవునా సార్? అదే ఇవి చేతగాని మాటలు మాట్లాడదామనే తీసుకున్నట్టుంది. మీ చేతగా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మరి? మీకు తెలియదు, మీకు చేత కదా ఎంక్వైరీ చేయండి. ఏమో సార్, మీకు చేత కదని తెలియదు కదా. తెలుసుకోవాలి కదా మరి. సార్ ఇవన్నీ ఇట్లా మాట్లాడకండి సార్, ఉల్టా మాట్లాడకండి. మీరు ఉల్టా అంటే మీరు లాజిక్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏం లాజిక్ సార్? ఏం లాజిక్ కావాలి సార్? మీరు లాజిక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. పేమెంట్ తీసుకున్నారు, యూజ్ చేసుకున్నారు, కట్టాలని తెలియదా? మినిమం కామన్ సెన్స్ లేదా? నేను కామన్ సెన్స్ ఎందుకు? మనీ ఉండాలి దానికి. కామన్ సెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు. ఏం సార్ మతుండే మాట్లాడుతున్నారా? మతి ఉండే మాట్లాడుతున్నారు సార్. ఏం మాటలు సార్ ఇవి? ఏం మాట్లాడే ఏం చెప్పాలి మరి? లాజిక్ లేకుండా మీరు మాట్లాడి. ఒక్క నిమిషం మా మేనేజర్ గారికి ఇస్తున్నాం. మేనేజర్ ఏం ఎవరితో మాట్లాడండి. ఎందుకు మాట్లాడడానికి రాదా? అప్పుడు మీరే మాట్లాడండి. మీరే మాట్లాడడానికి రాదా సార్? మీరే మాట్లాడతారు, బాగా మాట్లాడండి. లేదు సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. నేను మేనేజర్ మాట్లాడతాను. మాట్లాడండి. మాట్లాడాలి. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. మేము వన్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం. పేమెంట్ పెండింగ్ ఉంది కదా. పేమెంట్ పెండింగ్ ఉంది మేడం. ఏమైంది సార్? ఎందుకు పే చేయట్లా? ఏమైందంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. తీస్తే ఒక సినిమా అవుతుంది, రాస్తే బుక్ అవుతుంది, చెప్తే 2 రోజుల స్టోరీ అవుతుంది. సినిమాలు, బుక్కులు అవన్నీ ఎందుకు లేదు సార్? పేమెంట్ గురించి చెప్పండి. ఎందుకు కట్టుకోవట్లేదంటే డబ్బులు లేవు మేడం, జాబ్ పోయింది. ఎందుకు వాడుకున్నారు సార్ మరి? ఎందుకు వాడుకున్నారంటే ఒకటి మేడం, మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి క్వశ్చన్లు అడగద్దు. సిలబస్ నుంచి క్వశ్చన్లు అడగండి, మీరు సిలబస్ మించి వెళ్ళకండి. సార్ కాదు సార్, డబ్బులు ఎట్లా వాడుకున్నారు మరి అంటున్నా. అది 2,26,000 వాడుకున్నప్పుడు వాడుకున్నారు, కట్టే టైంకి వచ్చేసరికి డబ్బులు లేవు, జాబ్ లేదు. ఏం మాటలు? చరిత్ర అంట, సినిమా ఇద్దంట స్టోరీ చెప్తే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ వాళ్ళకి చాలా సార్లు అప్డేట్ ఇచ్చాను, అప్డేట్ ఇచ్చినా మీకు అర్థమయ్యేసరికి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. అప్డేట్ ఇస్తే మీ వాళ్ళకి చాలా అప్డేట్లు ఇచ్చాను, అప్డేట్ ఇచ్చి అలసిపోయాను. సరే సార్, మీ దగ్గర పేమెంట్ లేదు, మీరు కట్టుకోలేకపోతున్నారు, సెటిల్మెంట్ ఆప్షన్ ఉండిద్ది కదా మనకి. ఆప్షన్ వినండి, అంత పెద్ద అమౌంట్ లకి నాకు సెటిల్మెంట్ చేద్దామని నాకు ఉన్నది.
కానీ మీరు చెప్పే అమౌంట్లు ఎట్లుంటాయంటే కొండలు లాగుతాయి. అంత పెద్ద అమౌంట్ ఇప్పుడు నా దగ్గర లేవు. అర్థం కాల. మీరు సెటిల్మెంట్ అమౌంట్ లాస్ట్ టైం ఒకసారితో మాట్లాడితే ఎక్కువ చెప్పాడు. అంత ఇంకో వచ్చే జన్మలు అయితే ఎంత చెప్పారు? ఎంతో అవుట్స్టాండింగ్ చెప్పాడు. అది మొత్తం 2,72,000 ఉంది సార్. 50 చేంజ్ చెప్పాడు అతను. ఎంత? 50 చేంజ్ చెప్పాడు. 50 చేంజ్ చెప్పాడా సార్? హలో చెప్పండి సార్. ఇప్పుడు సెటిల్మెంట్ వచ్చింది 1,45,000 కి. కష్టం అంతా. నెక్స్ట్ లైఫ్ వేసుకుందాం. అంత టైం పడుతుంది. టైం బట్టి సార్ ఎటకారంగా ఉందా లేకపోతే ఎట్లా కనపడుతున్నాం మేము? టైం పట్టేదేంటి సార్? బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. బేసిక్ తీసుకున్న టైం సరిపోలేదా? సరిపోలేదు మేడం. సినిమా అంటారు, చాప్టర్ సినిమా అంటారు. మర్చిపోండి. నేను ఒకేసారైనా మీరు 3 సార్లు అని చెప్పారు. దాన్ని పాయింట్ స్పిన్ పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. ఒకసారి చెప్పారు కదా ఆల్రెడీ. ఫర్దర్ కన్వర్సేషన్ చేయండి. మన ఇప్పుడు ఏమంటారు సార్? 1,45,000 సెటిల్మెంట్ కావాలంటే దీనికి కావాలంటే 3 EMIs ఇస్తాము. 3 EMIs ఇచ్చినా అంత పెద్ద అమౌంట్ కాదు. మరి ఎట్లా వాడుకున్నారండి? ఎట్లా వాడుకుంటే మీ సిలబస్ క్వశ్చన్ కదా అది. 55,000 కట్టగలుగుతా మేడం నేను ప్రజెంట్ సిచ్యువేషన్. 55,000 కట్టుకునేది ఏంటి సార్? ఓకే, అంతకు మించి నేను రూపాయి కట్టలేదు. మిగతా 90,000 ఏం కట్టుకునేనా? మిగతా 90,000 ఏం కట్టేనా? వద్దు మేడం, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా నేను. సార్ ఇప్పుడు వాడుకున్నంతసేపు వినబడలే, మీ వాయిస్ రావట్లేదు. సార్ కడతారా? కాలింగ్ డిపార్ట్మెంట్ కి చేంజ్ చేయమంటారా? చేంజ్ చేయండి. చేంజ్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.